హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, బనానాస్ అరటిపళ్ళు అనేవి మన ఇళ్ళల్లో చాలా మట్టుకు వాడుతుంటాం. పూజలప్పుడు కానీ, మనం ఫుడ్ తిన్న తర్వాత తినడానికి కానీ ఉపయోగిస్తుంటాం. ఈ బనానా మిల్క్ షేక్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఈ బనానా మిల్క్ షేక్ని తాగడం వల్ల మనకు తక్షణ శక్తి అందుతుంది. కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు కానీ, పిల్లలకు కానీ ఈ బనానా మిల్క్ షేక్ని ఇస్తే వాళ్ళు ఎంతో శక్తిని పుంజుకుంటారు. ఈ బనానా మిల్క్ షేక్ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుగాను ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దీంట్లోకి పండిన అరటిపండును తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 అరటిపండును వేసుకుంటున్నాను. దీంట్లోకి తగినంత షుగర్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని పాలను పోసుకోవాలి. మరి ఎక్కువ పాలను పోసుకోకూడదు. ఇవి ఫ్రిడ్జ్లోంచి తీసిన నీళ్ళు అన్నమాట. ఇలా చల్లని నీళ్ళని పోసుకోవడం వల్ల మనకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ మిల్క్ షేక్ని చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకుంటే మన చల్లని బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. కావాలంటే దీంట్లో ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. పైన డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగి, చెర్రీస్ని సన్నగా తరిగి అలంకరించుకుంటే ఎంతో శక్తినిచ్చే బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది.